ఈరోజు మనం ఎంతో రుచికరమైన చికెన్ బిర్యానీ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా ఫ్రెష్ బిర్యానీ చికెన్ కట్ చేసుకొని ఫ్రెష్గా కడుక్కొని పక్కకు పెట్టుకోవాలి. అలాగే బాస్మతి రైస్ తీసుకొని నీట్గా కడుక్కొని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి. మనం 2 గ్లాసెస్ బాస్మతి రైస్ తీసుకుంటే 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసుకొని పెట్టుకోవాలి. అలాగే చికెన్లోకి మ్యాగ్నేట్ చేసి పెట్టుకోవాలి హాఫ్ అన్ అవర్ ముందే. దాంట్లోకి కొంచెం పెరుగు, కారం, ఉప్పు, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిరపకాయలు, మసాలా దినుసులు, లవంగ, ఇలాచి, పట్ట, సాజీరా, మరాఠీ మొక్క, దాల్చిన చెక్క ఇవన్నీ కూడా వేసుకోవాలి. అలాగే కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. వేసుకొని ఇవన్నీ మిక్సీ చేసుకొని కలిపేసుకొని పెట్టేసుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ పక్కకు పెట్టుకోవాలి. పెట్టుకున్నప్పుడు అందులోనే ఆ టైంలోనే మనకి ఉల్లిగడ్డ సన్నగా తరుక్కొని క్రిస్పీగా వేయించుకోవాలి. ఆయిల్లో వేయించుకొని పక్కకు పెట్టేసుకోవాలి. అలాగే దాంతోపాటు బియ్యం కూడా హాఫ్ అన్ అవర్ పక్కకు పెట్టుకున్నాం కాబట్టి రెండు ఒకేసారి స్టవ్ పైన పెట్టేసుకొని ఒక 50% 70% వరకు రైస్ ఉడకాలి, 50% చికెన్ ఉడకాలి. ఇప్పుడు రెండు కూడా ఒక లేయర్స్ లాగా ఒక గిన్నెలో వేసుకోవాలి. ఫస్ట్ రైస్ వేసుకోవాలి, తర్వాత చికెన్ వేసుకోవాలి, మళ్ళీ రైస్ వేసుకోవాలి, మళ్ళీ చికెన్ వేసుకోవాలి, మళ్ళీ రైస్ వేసుకోవాలి. పైన రైస్ రావాలి. దానిపైనుంచి ఇప్పుడు మనం క్రిస్పీ ఆనియన్స్ వేసుకున్నాం కదా, ఫ్రైడ్ ఆనియన్స్ మొత్తం వేసుకొని, పుదీనా వేసుకొని, కొత్తిమీర వేసుకొని, కొద్దిగా నెయ్యి, అలాగే మనం కొద్దిగా నెయ్యి, అలాగే దానిపైన ఆల్రెడీ బాయిల్ చేసుకున్న ఎగ్స్ కట్ చేసుకొని పెట్టుకొని ఆవిరి పైన పెట్టేసేయాలి. ఒక 40 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టాలి. అలాగే ఒక 5 to 10 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టాలి. అప్పుడు బిర్యానీ ఓపెన్ చేసి చూస్తే చాలా టేస్టీగా బాగుంటుంది. ఇప్పుడు ఎంతో రుచికరమైన బిర్యానీ, చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది. టేస్ట్ చూసి చాలా బాగుంది. మీరు ట్రై చేయండి. ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఎంతో రుచికరమైన బిర్యానీ చూసారు కదా. ఫ్రెష్ నెయ్యి చేసుకున్నాము, అది కూడా మన ఛానల్లో ఉంది. మీరు కూడా అదే చేసుకొని ట్రై చేయండి. అదే నెయ్యి వేసాను బిర్యానీలో, చాలా టేస్ట్ కుదిరింది. మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ.